హాయ్ అండి. అందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నదైతే ఇది రోజ్ ప్లాంట్ అండి. ఒక చిన్న పాట్‌లో ఉంది. సో, ఇంత చిన్న పాట్‌లో ఇంత బాగా చిగుళ్ళొస్తున్నాయి చూడండి. ఇంత ఎండలు ఎక్కువున్నా దీనికి మెయిన్ రీజను నేను 15 డేస్ బ్యాక్ దీనికి డీఏపీ ఇచ్చానండి. డై అమ్మోనియం ఫాస్ఫేట్. అది ఆల్రెడీ వీడియో కూడా మీకు పెట్టాను. మట్టిలో కలిపేశానండి. దాని తర్వాత ఇది ఇంత రిజల్ట్ అయితే వచ్చిందండి మనకు. ఇంత బాగా చిగుళ్ళైతే పెద్ద పెద్ద చిగుళ్ళు వచ్చేసాయి మంచిగా. ఆ చిగుళ్ళు వచ్చిన ప్రతి చోట మనకనేది ఇలా మొగ్గలనేటివి వచ్చేసాయండి చూడండి. సో, ప్లాంట్ కూడా ఎంత హెల్తీగా గ్రో అవుతుంది. సో, డీఏపీ ఇవ్వడం ద్వారా మనకు త్వరగా చిగుళ్ళు వచ్చేస్తాయి. నర్సరీలో కూడా మనకు మొక్కలకు వాళ్ళు ఎక్కువ డీఏపీ ఇచ్చింటారు. కానీ ఈ డీఏపీ ఇచ్చేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. మనం పాట్ సైజు ఆ మొక్క సైజుని బట్టి ఆ పాట్లో అయితే మనం కలుపుకోవాలి. లేకుంటే మీరనేది తక్కువైనా పర్లేదు కానీ డీఏపీ ఎక్కువగానే అయిపోతే మొక్క వాడిపోతుంది, లేకపోతే చనిపోతుందండి. ఇదైతే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. దాంతోపాటు మనము 6 అవర్స్ సన్లైట్ ఉండాలి ఈ మొక్కకి. దాంతోపాటు ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేటివి మీరు మంచిగా ఇవ్వండి. ఆనియన్ పిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ, బనానా పిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ, ఇంకా వాటితో పాటు ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇవ్వండి. మంచి న్యూట్రిషన్స్ ఇవన్నీ తీసుకుని మొక్క అయితే మనకి ఇంత మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇంత చిన్న పాట్లో 6 ఇంచ్ పాట్ ఇది. ఇందులో మొక్క ఎంత గుబురుగా ఎంత హెల్తీగా వచ్చింది చూడండి. ఇంత ఎక్కువ ఎండలు ఇంత ఎక్కువగా ఉన్నా కూడా మీరు మీ గార్డెన్లో అయితే ఇలా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే పొద్దున సాయంత్రం అనేది వాటర్ అయితే చేయాలండి మొక్కకి మీరు చూసుకొని. మనకి మంచిగా ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉంటే మొక్క అనేది ఇంత మంచి రిజల్ట్ ఇస్తుందండి. మనకు పూలు అనేటివి బాగా ఇస్తుంది. ఏ సీజన్ ఉన్నా పర్లేదు కానీ మనం కొంచెం కేర్ తీసుకుంటే మనకు ఇంత మంచి రిజల్ట్ అనేటివి వస్తుంది. మీరు కూడా మీ గార్డెన్లో అయితే ఇలా ట్రై చేయండి.